నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్. ఈరోజు మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా ఉండే కొబ్బరి రొట్టె తయారు చేసుకుందామండి. ఈ కొబ్బరి రొట్టె తింటుంటే మన అమ్మమ్మ నాన్నమ్మలు గుర్తొస్తారు. ఈ కొబ్బరి రొట్టె చేయడానికి 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. దీన్ని శుభ్రం చేసుకుని బాగా కడుక్కుని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇంట్లో బియ్యం రవ్వ ఉంటే అదే వాడుకోవచ్చండి. వరి నూక అంటారు కదా, అది అలా బియ్యపు రవ్వ అయితే ఇంకా బాగుంటుంది. అలాగే 1 కప్పు కొబ్బరి తీసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం కడిగిన బియ్యాన్ని నీళ్లు వార్చి 1-3 ఇలాచీ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలండి. అలాగే 3/4 కప్పు వరకు బెల్లం తీసుకుని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని కరిగించుకోవాలి. ఈ బియ్యపు రవ్వని మనం బరకగా పెట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టింది మెత్తగా అవుతుంది కదా, మెత్తగా అయితే కొంచెం గట్టిదానం వచ్చినట్టు ఉంటుంది. బరకగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. అలాగే కొబ్బరి కూడా ముదురు కొబ్బరి అయితే చాలా బాగుంటుందండి. లేత కొబ్బరి అయితే పేస్ట్ అయిపోయినట్టుగా ఉంటుంది కదా. ఈ బెల్లం పాకం రానవసరం లేదండి, బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి బియ్యం ఉంది కదండి, దాన్ని దీనిలో వేసేసుకోవాలి కరిగిన బెల్లంలో. అయితే బెల్లం ఒక్కోసారి నలకలుగా ఉంటుందండి, అప్పుడు బెల్లాన్ని మనం స్ట్రెయిన్ చేయాల్సి ఉంటుంది, ఆ బెల్లపు నీరుని. ఇప్పుడు అంతా నీట్గా ఉందని చెప్పి నేను దానిలో వేసేసాను. ఇలా ఉండగట్టుకుని మొత్తం అంతా కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం టేస్ట్కి సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే ఏ స్వీట్ అయినా బాగుంటుంది. అలా అయినా దాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ నెయ్యి 2 వేసుకుని, అంటే మన ఇష్టం అండి, కంప్లీట్గా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను 2 కలిపి వేసుకున్నాను. ఇది కొబ్బరి రొట్టె ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలనుకుంటే కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో ఫ్రై చేసుకోవచ్చండి. అప్పుడు పండి కింద పడి ఆ కొబ్బరి రొట్టె ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ముందు తయారు చేసుకున్న దాన్ని, ఆ బ్యాటర్ని దానిలో వేసుకోవాలండి. ప్యాన్లో వేసుకుని మనం దాన్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నాకు ఒక చేతితో చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. ఇక్కడ మనం ముందు తయారు చేసిన బ్యాటర్ని అంతా ప్యాన్ మీద అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం మందంగానే వస్తుంది, మందంగా వస్తేనే బాగుంటుందండి. అదే మనం రవ్వ తీసుకున్నట్లయితే 1-2 వాటర్ వేసుకోవాలండి. వేసుకుని మగ్గించుకుంటే రవ్వ మగ్గుతుంది. అయితే మనం అంతా ఈక్వల్గా చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. తర్వాత 5 నిమిషాల తర్వాత తీస్తే అదిగోండి అడుగునంతా బాగా ఫ్రై అవుతుంది, గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. మనం అట్ల కాడ పెట్టి మనం టర్న్ చేయాలంటే అవ్వదండి. ఇది ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి టర్న్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ తీపి ఉండదండి, కొంచెం తీపితోనే బాగుంటుంది, ఎక్కువ తీపి ఉన్నా బాగుండదు. అలాగే ఇది 2-3 రోజులు నిలువ కూడా ఉంటుందండి, స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. తక్కువ తీపే ఉంటుంది కదా, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినడానికి వీలుగా ఉంటుంది. అది కొంచెం ఆరిన తర్వాత మనం కట్ చేస్తే బాగుంటుందండి. పైనంతా చాలా క్రిస్పీగా వస్తుంది. అలాగే లోపలంతా కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. ఇది ఇలాచీ వేసాం కదా, ఇలాచీ ఫ్లేవర్ తెలుస్తుంది. అట్లాగే స్వీట్ బాగుందండి. పాకం బట్టి డీప్ ఫ్రై చేసే కొబ్బరి గారెలు అయితే టైం తీసుకుంటుందండి. మనం ఇలా కొబ్బరి రొట్టె చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ కనుక మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.